కాకి జున్ను ముక్క. అనగనగా ఒక ఊళ్ళో కాకి ఉంది. ఆ కాకికి ఒక రోజున ఒక జున్ను ముక్క దొరికింది. ఆ జున్ను ముక్కను తన ముక్కున కరుచుకొని ఎగిరి ఒక చెట్టు మీద కూర్చొని తింటూ ఉంది. అంతలో ఒక చెట్టు కిందికి ఒక జిత్తులమారి నక్క వచ్చింది. కాకమ్మా కాకమ్మా, నువ్వు ఎంతో బాగున్నావు. నీ రెక్కలెంతో బాగున్నాయి. నీ గొంతు కూడా చాలా బాగుంది. కనుక ఒక పాట పాడవా అని అడిగింది. కాకి చాలా సంతోషంతో ఉబ్బిపోయి కావ్ కావ్ అని పాట పాడింది. నోట్లో ఉన్న జున్ను ముక్క కింద పడింది. నక్క తీసుకొని పారిపోయింది. కాకి ఏడుస్తూ ఎగిరిపోయింది. నీతి: ఆలోచన లేకుండా మాటలను నమ్మరాదు. అనగనగా ఒక ఊళ్ళో కాకి ఉంది. ఆ కాకికి ఒక రోజున ఒక జున్ను ముక్క దొరికింది. ఆ జున్ను ముక్కను తన ముక్కున కరుచుకొని ఎగిరి ఒక చెట్టు మీద కూర్చొని తింటూ ఉంది. అంతలో చెట్టు కిందికి ఒక జిత్తులమారి నక్క వచ్చింది. కాకమ్మా కాకమ్మా, నువ్వు ఎంతో బాగున్నావు. నీ రెక్కలెంతో బాగున్నాయి. నీ గొంతు కూడా చాలా బాగుంది. కనుక ఒక పాట పాడవా అని అడిగింది. కాకి చాలా సంతోషంతో ఉబ్బిపోయి కావ్ కావ్ అని పాడింది. నోట్లో ఉన్న జున్ను ముక్క కింద పడింది. నక్క తీసుకొని పారిపోయింది. కాకి ఏడుస్తూ ఎగిరిపోయింది. అనగనగా ఒక ఊళ్ళో కాకి ఉంది. ఆ కాకికి ఒక రోజున ఒక జున్ను ముక్క దొరికింది. ఆ జున్ను ముక్కను తన ముక్కున కరుచుకొని ఎగిరి ఒక చెట్టు మీద కూర్చొని తింటూ ఉంది. అంతలో చెట్టు కిందికి ఒక జిత్తులమారి నక్క వచ్చింది. కాకమ్మా కాకమ్మా, నీవు ఎంతో బాగున్నావు. నీ రెక్కలెంతో బాగున్నాయి. నీ గొంతు కూడా చాలా బాగుంది. కనుక ఒక పాట పాడవా అని అడిగింది. కాకి చాలా సంతోషించి ఉబ్బిపోయి కావ్ కావ్ అని పాట పాడింది. నోట్లో ఉన్న జున్ను ముక్క కింద పడింది. నక్క తీసుకొని పారిపోయింది. కాకి ఏడుస్తూ ఎగిరిపోయింది. అనగనగా ఒక ఊళ్ళో ఒక కాకి ఉంది. ఆ కాకికి ఒక రోజున ఒక జున్ను ముక్క దొరికింది. ఆ జున్ను ముక్క తన ముక్కున కరుచుకొని ఎగిరి ఒక చెట్టు మీద కూర్చొని తింటూ ఉంది. అంతలో చెట్టు కిందికి ఒక జిత్తులమారి నక్క వచ్చింది. కాకమ్మా కాకమ్మా, నీవు ఎంతో బాగున్నావు. నీ రెక్కలెంతో బాగున్నాయి. నీ గొంతు కూడా చాలా బాగుంది. కనుక ఒక పాట పాడవా అని అడిగింది. కాకి చాలా సంతోషంతో ఉబ్బిపోయి కావ్ కావ్ అని పాట పాడింది. నోట్లో ఉన్న జున్ను ముక్క కింద పడింది. నక్క తీసుకొని పారిపోయింది. కాకి ఏడుస్తూ ఎగిరిపోయింది. నీతి: ఆలోచన లేకుండా మాటలను నమ్మరాదు. అనగనగా ఒక ఊళ్ళో ఒక కాకి ఉంది. ఆ కాకి ఒక రోజున ఒక జున్ను ముక్క దొరికింది. ఆ జున్ను ముక్కను తన ముక్కున కరుచుకొని ఎగిరి ఒక చెట్టు మీద కూర్చొని తింటూ ఉంది. అంతలో చెట్టు కిందికి ఒక జిత్తులమారి నక్క వచ్చింది. కాకమ్మా కాకమ్మా, నీవు ఎంతో బాగున్నావు. నీ రెక్కలెంతో బాగున్నాయి. నీ గొంతు కూడా చాలా బాగుంది. కనుక ఒక పాట పాడవా